నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. అమరావతి రాజధానిలో ఒక కీలకమైన ముందడుగు పడింది. ఇక ఏదైతే ఓఆర్ఆర్ ఉందో దానికి సంబంధించిన రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి అత్యంత కీలకమైన ముందడుగు కూడా పడింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI అధికారికంగా ప్రారంభించింది. అందులో భాగంగా తొలి దశలో పల్నాడు జిల్లాకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ అంటే ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి 3A విడుదలైందనమాట. త్వరలోనే దీనిని పత్రికల్లో కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రజల అభ్యంతరాలను తీసుకోవడానికి మాత్రమే దీన్ని ప్రచురిస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని 2 మండలాల పరిధిలో అంటే ఆ 2 మండలాల యొక్క చుట్టుపక్కల చూస్తే 17.230 కిలోమీటర్ల పొడవున భూమిని సేకరించనున్నట్లు NHAI గెజెట్లో స్పష్టం చేసిందనమాట. ఇక ఓఆర్ఆర్కి సంబంధించి దాని పరిధిలోకి వచ్చే భూముల సర్వే నంబర్లు, యజమానుల పేర్లను కూడా ఈ యొక్క వివరాల్లో ఉంచిందనమాట. ఇందులో నోట్ చేసిందనమాట. ఇందులో ఈ నోటిఫికేషన్పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే గనక 21 రోజుల్లోగా భూసేకరణ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి సూచించారు. అయితే 1-2 రోజుల్లో ఈ గెజెట్ను పత్రికల్లో కూడా ప్రింట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా కలెక్టర్, RDO, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ కాపీలను కూడా అందుబాటులో ఉంచుతారని చెప్తున్నారు. ఇక పల్నాడు జిల్లాలో 2 మండలాలకు సంబంధించి మనం ఒకసారి ఆ వివరాలు చూసినట్లయితే గెజెట్ ప్రకారం అమరావతి మండలంలోని దిగుడు, నెమలికల్లు అయితే ఈ గ్రామాల పరిధిలో 565.87 ఎకరాలు, అలాగే పక్కనే ఉన్న పెదకూరపాడు మండలం ఏదైతుందో ఆ పెదకూరపాడు మండలంలో 7 గ్రామాల పరిధిలో ఉన్న 607.48 ఎకరాలను సేకరిస్తున్నారన్నమాట. అయితే ఈ 2 మండలాల్లో కలిపి మొత్తం 990 మంది రైతుల నుంచి భూములను తీసుకొని ఉన్నారు. ఇందులో పట్ట, ప్రభుత్వ, అలాగే అసైన్డ్ వీటితో పాటు ఇనాం భూములు ఏవైతున్నాయో, గిఫ్ట్గా ఇచ్చిన భూములు ఏవైతున్నాయో అవన్నీ ఉన్నాయని చెప్పేసి అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు కూడా అత్యంత కీలకం కానున్నాయి. ఇప్పుడు ఈ యొక్క అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం ఏదైతుందో ఇందులో ఎస్పెషల్లీ అటుపక్క పల్నాడుకే కాకుండా గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు కూడా అత్యంత కీలకంగా మారనున్నాయన్నమాట. అయితే ఓఆర్ఆర్ ఎక్కువగా ఈ జిల్లాల నుంచే వెళ్ళనుందనమాట. అయితే గుంటూరు జిల్లాలో అత్యధికంగా 11 మండలాల్లోని 40 గ్రామాల మీదుగా ఈ యొక్క ఓఆర్ఆర్ వెళ్ళనుంది. అయితే దీనికి సంబంధించి 67.650 కిలోమీటర్ల మేర భూసేకరణ కూడా జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ స్టార్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా అక్కడ ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, ఇనాం భూములా, లేదంటే సొంత భూములా, అసైన్డ్ భూములా, ప్రభుత్వ భూములా, ఇవన్నీ కూడా ఈ లెక్కలన్నీ సేకరించి ఆ రైతులు ఎవరు, సర్వే నెంబర్ ఏంటి, అన్నిటినీ ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. అయితే వారం 10 రోజుల్లో గెజెట్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ గతంలో సిద్ధం చేసిన గెజెట్లో కొన్ని సాంకేతిక లోపాలు సరిదిద్ది మళ్ళీ సిద్ధం చేస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కృష్ణా జిల్లాలో 5 మండలాల్లో 35.140 కిలోమీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 4 మండలాల పరిధిలో 51.120 కిలోమీటర్ల మేర భూమిని సేకరించాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా 5 జిల్లాలకు సంబంధించిన గెజెట్ ప్రకటనలు పూర్తి చేస్తామని చెప్పేసి NHAI వర్గాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి అనమాట. సో ముఖ్యంగా అటు పల్నాడు జిల్లా కానీ, గుంటూరు కానీ, ఎన్టీఆర్ కానీ, కృష్ణా ఈ 4 మండలాలు ఈ ఓఆర్ఆర్కి సంబంధించి చాలా చాలా కీలకంగా వ్యవహరించనున్నాయి. అంటే ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో, ఆ భూములు రైతులు ఉన్నారో, సొంత భూములు ఉన్నప్పటికీ, లేదంటే ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ, ఇనాం భూములు ఉన్నా సరే, అసైన్డ్ భూములు ఉన్నా సరే, ఏ భూములు ఉన్నా సరే ఈ భూముల సర్వే నెంబర్లు సేకరించి ఈ భూముల యొక్క రైతులు, యజమానులు ఎవరున్నారో, అక్కడ భూముల యజమానులు ఎవరైతున్నారో ఆ యజమానుల పేర్లు కూడా దీంట్లో విడుదల చేస్తారు. డెఫినెట్లీ ఓఆర్ఆర్లో ఈ అన్ని జిల్లాలు కూడా చాలా చాలా కీలకంగా మారనున్నాయి. సో దీనిపైన అంటే రానున్న రోజుల్లో ఈ యొక్క ఓఆర్ఆర్ అంటే చాలా అడ్డంకులు ఎదురవుతాయి. ఓఆర్ఆర్కి సంబంధించి ఇక్కడ రైతులు కానీ, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు కానీ కొన్ని చాలా లిటిగేషన్స్ ఉన్నాయి. ఈ హడిల్స్ అన్నింటినీ ఎదుర్కొని ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిందే మరి.